మరికొంతమంది ప్రభురాత్రి భోజనము గురువారం యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇచ్చారు గనక మనము కూడా గురువారం రోజే భుజించాలి అని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. ఇది చాలా తక్కువ మంది ఉన్నారు ఈ విషయాన్ని కూడా నమ్ముతూ జరిగిస్తున్నటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు శుక్రవారం రోజున సిలువలో మరణించాడు. అంతకు ముందు రోజున ఆయన గెత్సెమనే తోటలో పట్టుబడ్డాడు. అంతకుముందు మేడగదిలో 12 మంది శిష్యులను పిలుచుకొని వారికి ఇదిగో రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇచ్చి, ఇదిగో ఇది నా కొరకైన శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము అని ప్రభువుల వారు తెలియజేశారు. ఆయన ద్రాక్షరసమును ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా రక్తము అని ఆయన ఇవ్వడం జరిగింది. ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును మనము తిని త్రాగితే మనకు నిత్యజీవం కలుగుతున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి మనం చదువుకుంటే తెలుస్తుంది. ఈ మాట్లాడుతున్న ఈ అంశాలను గూర్చిన విషయాలు మీరు అన్నీ చూస్తే కనుక మీకు స్పష్టత వస్తుంది. అయితే మరి యేసు ప్రభువుల వారి యొక్క శరీర రక్తములను మనం ఏ దినాన భుజించాలి? గురువారం రోజు ఇచ్చాడు ప్రభువు కనుక గురువారం భుజించాలనా? అసలు ప్రభువు చెప్పిన మాట ఏమిటి? ఆయన చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం అన్నాడు కదా. 1 కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను అని ఇక్కడ మన లేఖనాన్ని చూస్తున్నాం. ఆయనను జ్ఞాపకం చేసుకోవలసింది ఎప్పుడు? గురువారమా ఆదివారమా? ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా ఆదివారం చేస్తారు, ఒక సెవెంత్ డే అడ్వెంటిస్టులు తప్ప. అయితే ఆదివారం ఎందుకు చేస్తున్నారు వీరు? అపోస్తలుల కార్యం 20వ వచనంలో ఆదివారం మేము రొట్టె విరుచుట కూడుకున్నామని అక్కడ చెప్పబడుతూ ఉంది గనుక ఆదివారం చేయాలి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జన్మించడం, మరణించడం, తిరిగి లేవడం, పునరుత్థానుడవడం అనే 3 అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి. ఆయన ఈ లోకంలో పరిశుద్ధుడిగా పుట్టాడు, చేయని తప్పికి మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ప్రతి క్రైస్తవునికి మరి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే ఎవ్రీ సండే వస్తుంది, ఎవ్రీ సండే జరుపుకుంటారు. అసలైనటువంటి క్రైస్తవులు అయితే, బైబిల్ కాంతిలో ఉన్న క్రైస్తవులు అయితే అలాగే జరుపుకోవాలి, అదే అసలైన పండుగ. అయితే మరి ఆదివారం ఎందుకు చేసుకుంటున్నాము, ఎందుకు చేసుకోవాలి అని అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అని ఇక్కడ చెబుతున్నాడు. ఇది అసలైనటువంటి రక్షణ సువార్త. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన యొక్క శరీర రక్తములలో మనలను పాలు పొందమని, ఆయన తనను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. తర్వాత ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే 26వ వచనంలో మనం చూస్తే, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడు. గురువారం రోజు ఇంకా ఆయన మరణించలేదు. మరణించక ముందు ఇచ్చినటువంటి ఈ యొక్క సంస్కారము, ఈ యొక్క పద్ధతి. అయితే ఆయన శుక్రవారం మరణించి సమాధిలో పెట్టబడి శనివారం సమాధిలో ఉండి ఆదివారం రోజున పునరుత్థానుడయ్యాడు. గనక యేసుక్రీస్తు ప్రభువుల వారిని మరణాన్ని మనము ప్రచురించాలి అంటే మరణం అయిపోయిన తరువాతనే ఆయనను మనం ప్రచురించాలి. మరి మరణమైనటువంటి వ్యక్తి తిరిగి లేచాడు అనేటువంటి ఒక అద్భుత కార్యం యేసులో మాత్రమే జరిగింది, పునరుద్ధానం అనేది. కాబట్టి యేసయ్య యొక్క పుట్టుకను, మరణమును, పునరుద్ధానమును మూడింటిని కలిపి ఆయనను జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమము అది ఆదివారమున మాత్రమే చేయడం వల్ల సమంజసం అవుతుంది, న్యాయం అవుతుంది. కాబట్టి సార్వత్రిక క్రైస్తవులందరూ కూడా ఆదివారముననే క్రీస్తును ఆరాధిస్తారు, మందిరానికి వెళ్తారు. ఆదివారముననే అపోస్తలులు రొట్టె విరుచుట అనే కార్యక్రమం జరిగించారు. సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా ఆదిమ అపోస్తలుల పద్ధతి ప్రకారముగా వాళ్ళను మాదిరిగా తీసుకొని చేయాల్సిందే తప్ప మనముగా సొంత రూల్స్ పెట్టుకోవడానికి వీలు లేదు. దేవుడు దాన్ని అలో చేయడు, వాక్యము ఒప్పుకోదు. కాబట్టి గురువారం జరిగించాలనా ఆదివారం జరిగించాలనా అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యుల చేత ఏ విధంగా జరిగించి స్థిరపరిచారో అదే మనం జరిగించాలి. వారు ఆదివారమున జరిగించారు. అపోస్తలుల కార్యం 27 ప్రకారము మనం కూడా ఆదివారముననే జరిగించాలి, గురువారమున కాదు, ఇంకా ఏ రోజు కూడా కాదు. ఈ విషయం అర్థమైందని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.